మహాపరిశుద్ధుడ జీవం గల దేవ యేసయ్య నీకే వదనాలు, నీకే స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క హబక్కుకు అధ్యాయాన్ని ధ్యానం చేయుచుండగా నేను తండ్రి నేను మీరే మాతో ఉండండి ప్రభువా. అయా నా సొంత మాటలు నా సొంత జ్ఞానాన్ని మరుగుపరిచి నేను తండ్రి నీవు నాలో ఉండి ప్రతి మాట మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరి హృదయానికి తలుగులాగా మాట్లాడండి ప్రభువా. ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించగలరని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, హబక్కుకు అనంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కౌగులించుకునేవాడు. అయా ఎవరు దేవుని కౌగులించుకునేవారు అనంటే దేవునితో అంటకట్టవారు, దేవునితో ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ పొందుకున్నవారు, నీతిగా ఉన్నటువంటి వారు, ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడిచిన వారు దేవునితో అంటకట్టబడి ఉంటారు. అన్ని వేళలా ఆరాధించేటువంటి వారు దేవునితో అంటకట్టబడి ఉంటారు. అన్ని వేళలా అంటే నీకు కారు, బంగ్లా, డబ్బు, హోదా, మంచి రాజకీయ పలుకుబడి అన్ని విధాలుగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించిన. కానీ అదే హబక్కుకు చెప్తున్నాడు, అన్ని వేళలా అన్నప్పుడు నీకు కష్టం రావచ్చు, ఒక్కొక్కసారి ఇరుకు ఇబ్బందులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నా కానీ వచ్చినటువంటి జీతము చిల్లుబడిన సంచిలో వేసినట్టుగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి నీ కుమారుని యొక్క వివాహ విషయంలో కానీ, నీ కుమార్తె యొక్క వివాహ విషయంలో కానీ, లేకపోతే నీ ఇంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి నువ్వు కష్టంలో ఉండవచ్చు నాయన. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదర, అప్పుడు కూడా దేవుని సంతోషించాలంటున్నాడు, అప్పుడు కూడా దేవుని మహిమపరచాలంటున్నాడు. అదే హబక్కుకు ఏమంటున్నాడంటే ఈ యొక్క 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, చేనులోని పైరు పంట రాకపోయినను, ఏది లేకపోయినను, ఇంటిలో ఒక గింజ కూడా లేకపోయినను దేవుని యందు మహిమపరచాలట, దేవుణ్ణి ఘనపరచాలట, దేవుని యందు సంతోషించాలట. ఎవరయ్యా సంతోషించేది అని అంటే దేవునితో ఎవరైతే అంటకట్టబడి ఉంటారో, దేవుని యొక్క రక్షణలో ఉంటారో, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఎవరైతే చూస్తారో వారు దేవుని యందు సంతోషిస్తారు. ఏమంటాడంటే 18వ వచనం ప్రకారం ఏమంటాడంటే, నేను యెహోవా యందు ఆనందించేదను. ఏ విషయంలో ఆనందించేదను? ఏమి లేకపోయినా కానీ ఆనందించాడు హబక్కుకు గారు. అదేవిధంగా మనం కూడా మన కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినను, ఎటువంటి బాధ వచ్చినను, యుక్త వయసు వచ్చినటువంటి నీ కుమారుడు కుమార్తె ఉన్నప్పుడు పెళ్లి కానప్పుడు కూడా తగినటువంటి సమయానికి వివాహం జరగాలని నువ్వు ప్రార్థించాలి. ఆయన యందు మీరు సంతోషించాలి. మీకు ఉద్యోగం లేదా, ఉద్యోగం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఆయన యందు ఆరాధించాలి, సంతోషించాలి. నీ వ్యాపారం నడవట్లేదా, వ్యాపారము లాభంలో లేదా, నీవు దేవుని యందు సంతోషించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ కనుక ఎక్కడైనా నష్టం జరిగిందా, ఎక్కడైనా నేను శత్రువులు నేను నష్టపరుస్తున్నారా, అయినను దేవుని యందు ఆరాధించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క శోధ కొంతకాలమే, కొంత మట్టుకే ఉంటుంది. దేవుడు ఎల్లకాలం మనల్ని శోధనలు నడిపించాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదర, నీకు ఏమి లేనప్పుడే దేవుని యందు ఆరాధించు, ఆ దేవుని యందు సంతోషించు, దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. ప్రతి ఒక్కటి దేవునిని చూస్తూ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు అంటకట్టబడి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తావో, ప్రతిదీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదర, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపబడును గాక. ఆమేన్.